అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా ఉన్నాయని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు అన్నారు. మౌలిక సదుపాయాలు లేవని, పరిశ్రమలు తీసుకొచ్చేందుకు తప్పకుండా చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు జీవనాడైన భైరవాని తిప్ప ప్రాజెక్ట్, కుందుర్పి బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తి చేస్తే 120 చెరువులకు నీరు అందించవచ్చు కనుక తాగు సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలంటే కాలువ పనులు సకాలంలో పూర్తి చేసేందుకు శాయశక్తిలా కృషి చేస్తానని తెలిపారు. వ్యాపార సంస్థలన్నిటికీ రాజీనామా చేసి పూర్తికాలం నియోజకవర్గంలోనే ఉంటారని సురేంద్రబాబు అన్నారు. దుర్గంలో రోడ్లు కావచ్చు, మరి హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించిన ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ కూడా నాకు చేతనంత వరకు కృషి చేసి పార్టీ అధ్యక్షుల వారికి మరియు పార్టీకి కానీ అక్కడున్న కార్యకర్తలకి నాయకులకు కూడా ప్రజలందరికీ కూడా పూర్తి అందుబాటులో ఉంటూ అక్కడే నివాసం కూడా ఏర్పరచుకుంటున్నాను. వాళ్ళకి అన్ని విధాలుగా నేను దగ్గరగా ఉంటాను. చాలామందికి ఒక అపోహ ఉంది, అంటే ఈయన గెలిచిన తర్వాత అనంతపూర్కి వెళ్తాడో లేదా ఇంకో చోటుకి వెళ్తాడో అని. అట్లాంటిది ఏమీ లేదు. ఖచ్చితంగా నేను వెళ్ళే మర్నాటి నుంచి కూడా నేను అక్కడే వాళ్ళతోనే ఎల్లవేళలా ఉంటానని తెలియజేస్తున్నా. అది దాంట్లో ఏ విధమైన అభిప్రాయ భేదాలు లేదు. నాకు ఒక నమ్మకం ఉంది, అక్కడ కళ్యాణదుర్గం ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపిస్తారనే నమ్మకం బాబు గారి మీద, చంద్రబాబు గారి మీద నమ్మకంతో, మరియు లోకేష్ గారు మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అందరి మీద ఉంచి ఆ నమ్మకాన్ని నన్ను గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను వెళ్ళే 29వ తారీఖు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు అందరూ నేను వాళ్ళందరికీ తెలియజేస్తున్నా. ఆ రోజు నేను 10 గంటలకల్లా కళ్యాణదుర్గంలో ఉంటాను. 10 గంటల నుండి నేను వాళ్ళ సేవలో ఉంటాను. ఆ రోజు నుంచి కూడా ప్రతి గ్రామము, ప్రతి పల్లెటూరు, ప్రతి ఊరు అన్నీ తిరుగుతాను. ఎందుకంటే నేను తిరగాల్సిన బాధ్యత ఉంది. చాలా గ్రామాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి ప్రతి ఒక్కటి తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కళ్యాణదుర్గంలో రోడ్లు కావచ్చు, మరి హాస్పిటల్స్ కావచ్చు.